డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ గురుకులు అన్నాము. అసలు ప్రేమతోటి ఆప్యాయంగా పాటించినందుకు 8వ తరగతి నుండి 2వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. గురుకులం ఎలా వస్తుందంటే అందరూ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అందరూ పాస్ అయ్యి మీ అందరూ చాలా బ్రైట్ స్టూడెంట్స్ అని మీ టీచర్స్ అంతా చెప్తా ఉన్నారు. హైయెస్ట్ పర్సంటేజ్ ఉంది 10th లోను 12th లోను చెప్తా ఉన్నారు. మీకు మనస్ఫూర్తిగా నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. టీచర్స్ కూడా మీ ప్రిన్సిపల్స్కి, మీ టీచర్స్కి, మీ అధ్యాపకులకి పేరు పేరున అభినందనలు తెలుపుకుంటాం. మన 10 సంవత్సరాలు అయింది స్కూల్ కట్టి. కొంత రిపేర్స్ ఏదో కొంచెం వర్క్స్ ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తే ఒక 19 లక్షల దాదాపు 20 లక్షల వర్క్ పనులు చేసి కావాలని మన స్కూల్కి సంబంధించి. అలాగే ఇది మీకు ఏదైనా సరే చిన్నపాటి ఏదైనా లోపల విద్యార్థులు కూడా అడుగుతా ఉన్నాము. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి అంటే మీరు ధైర్యంగా చెప్పండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే మీ పెద్దలతోటి, మీ అధ్యాపకులతోటి, మీ అడ్మినిస్ట్రేటర్స్ తోటి కానీ మీరు ధైర్యంగా మాట్లాడాలి. ఈ ఇబ్బంది ఉంది, బాగలేదు, మర్యాదపూర్వకంగా మాట్లాడండి. కన్సర్న్ అధికారులకు తెలియజేయండి. మీరు మటుకు భయపడండి. ఇబ్బంది ఉన్నప్పుడు ఇందాక నేను ఎంతో విద్యార్థులు అడుగుతాను, ఇంటర్ సెకండ్ మీరు టీచర్స్ మీరు ఉన్నారన్నా ఎవరు మాట్లాడండి మీతో. అలాగే బాగు నాకు ఎవరు డ్రమ్ కొట్టి మీరు చెప్పేది బాగున్నామ్మా, బాగున్నాను బాగున్నా ఇక్కడ ఎక్సలెంట్ జాబ్. విషయం సచ్ ఎంతో ధైర్యం చూపించామని నాకు. భావన మీరు కూడా డ్రమ్స్ మీకున్న డిసిప్లిన్ పెద్దవాళ్ళు కూడా రావాలనిపించింది. వాళ్ళు చాలా డిసిప్లిన్గా నాకు ఆ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం చాలా బాగున్నాను టీంకి. అలాగే పీటీ టీచర్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. భవిష్యత్తు మీది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చెప్తాను 2047కి ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి పథకాలు ఉంటుంది ఇవన్నీ అంటుంటే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కానీ మీరే ఉండాలి. అందుకని ఎడ్యుకేషన్లో మీరు స్కూల్తో ఆపేయకండి. టిల్ యూ బికమ్ ఓల్డ్, మీరు పెద్దోళ్ళు అయ్యే వరకు ఒక అధ్యయనం చేస్తూనే ఉండాలి. అలాగే నోట్స్ చేసుకునేటప్పుడు మటుకు యూజ్ యువర్ రైట్ బ్రెయిన్, అంటే విజువల్ నోట్స్ చేసుకోండి, విజువల్ థింకింగ్. ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ సరిపోదు. ఇప్పుడు పెరుగుతున్న కాలం, మారుతున్న కాలంలో యూ హ్యావ్ టు హ్యావ్ అట్లీస్ట్ 3-4 డిఫరెంట్ సబ్జెక్ట్స్ గ్రాస్ప్ ఉండాలి. అలాగే విభిన్నమైన భాషలు నేర్చుకోండి. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇక్కడితో అయిపోయింది అలా అనుకోకండి. మీరు ఎక్కువ చదవాలి, ఎక్కువ నేర్చుకోవాలి, నిరంతరం విద్యార్థుల్లాగే ఉండాలి. కాన్స్టెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ సక్సెస్. పర్యావరణాన్ని కాపాడండి. పెద్దవాళ్ళు తప్పులు చేస్తుంటే సరిదిద్దండి. చెరువుల్ని పొల్యూషన్ జరుగుతూ ఉంటే చెప్పండి, ఇది మీకు సంబంధించిన మా భవిష్యత్తుని చెప్పండి ప్రతి ఒక్కరికి, నాలాంటితో సహా. అందరి బాధ్యత. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కాకపోతే నాతో పాటు అందరూ కలిసి రావాలి. ముఖ్యంగా మీరు మీ గొంతు ఎత్తితే స్కూల్లోకి వచ్చి మీరు నిజంగా టీచర్స్ అందరికీ కూడా చెప్తారు, పర్యావరణం గురించి చెప్పి పిల్లలు చెప్పండి. అభివృద్ధి, పర్యావరణం అంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఎట్ వాట్ కాస్ట్. ఈరోజు అభివృద్ధి ఎలా ఉంది? నీళ్ళు తాగడానికి కూడా నీళ్ళు లేదు.
నీళ్ళు పారుతూ ఉన్నాయి గోదావరి జిల్లాలో. ఆక్వా కల్చర్ పేరు మీద ఇంకో పేరు మీద తాగడానికి నీళ్ళు లేవు. సో మీరు పరిష్కారాలు ఎతకాలి. రీసెర్చ్ సైంటిస్టులు కావాలి. మనిషి ఉన్నంతకాలం అభివృద్ధి పేరు మీద ఏదో ఒకటి ఒక డిస్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. దానికి పరిష్కారాలు మీరే వెతకాలి. థింక్ ఆఫ్ ఇన్నోవేషన్, కొత్త టెక్నాలజీస్ తక్కువ డబ్బుతోటి. మీ మాట తినండి, ఫ్రూగల్ టెక్నాలజీస్ అంటే తక్కువ డబ్బుతోటి ఎక్కువ లాభించేలాగా మీరు కొన్ని కనిపెట్టాల్సి వస్తుంది. మీరు ఆల్ సైన్స్ స్టూడెంట్స్. నేను లోపల చూస్తే చాలా అమేజింగ్ అనిపించింది. మీ సైన్స్ ల్యాబ్స్ కానీ మేము వచ్చి అన్ని 30 జడ్పీ స్కూల్స్ అన్నిటికీ ల్యాబ్స్ లేవంటే కలెక్టర్ గారు చొరవ తీసుకొని, నాయకులందరూ చొరవ తీసుకొని సైన్స్ ల్యాబ్స్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏదో కూర్చొని వచ్చి మాట్లాడటం కాదు, మీకు ఏదైనా చేయగలగాలి. ముఖ్యంగా మీకు తిండి, మంచి తిండిగా ఉండాలి, బలమైన తిండి ఉండాలి, మీకు అలాంటి పోషకాహారం ఉండాలి. లేనప్పుడు టీచర్స్కి తెలియజేయండి, కన్సర్న్ అధికారులకు తెలియజేయండి, మేము మాట్లాడతాం, మేము సరి చేస్తాం. అలాగే మీ ఎడ్యుకేషన్లో కూడా టీచర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మేక్ ఇట్ మోర్ విజువల్ థింకింగ్. మీకు నెట్లో కూడా దొరికితే మీకు మైండ్ మ్యాపింగ్ అని ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది కదా మైండ్ మ్యాపింగ్. టీచ్ ద మోర్ ఆఫ్ మైండ్ మ్యాపింగ్ స్కిల్స్. విజువల్ నోట్స్ చాలా గుర్తుండిపోతుంది. విజువల్ థింకింగ్, గెట్ ఇన్ టు డూడ్లింగ్. మీకు డూడుల్ అంటే తెలుసు కదా, చిన్న చిన్న పిచ్చి గీతలతో చిన్న చిన్న బొమ్మలు తీసుకుంటాం, చాలా కీలకమైనవి. అంటే మన రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందండి దాంట్లో. ఎవ్రీ చైల్డ్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఆర్టిస్టిక్ స్కిల్స్, అది పోగొట్టుకోకండి. నాకు ఇష్టమైన వ్యక్తి లియోనార్డో డా వించి, మల్టీ టాస్కింగ్ వ్యక్తి. ఒక వ్యక్తి స్కల్ప్టర్, శిల్పకారుడు, పెయింటర్, మిలిటరీ ఇంజనీర్, ఆర్కిటెక్ట్. ఒక వ్యక్తి ఎన్ని చేయగలడు అనుకుంటే అన్నీ చేయగలడు. హ్యూమన్ కెపాసిటీ ఈజ్ అన్లిమిటెడ్, హ్యూమన్ పొటెన్షియాలిటీ ఈజ్ అన్లిమిటెడ్. సో మీరు సమాధానాలు మీ సమస్యలకి మీరే వెతుక్కోండి. తద్వారా మీకు గుర్తింపు వస్తుంది, సంపాదన వస్తుంది, ఒక బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. యూ విల్ బికమ్ లీడర్స్. డోంట్ బీ లైక్ ఫాలోవర్స్, థింక్ లైక్ లీడర్స్. లీడర్స్ అంటే అందరూ పాలిటిక్స్ అని కాదు, థాట్ లీడర్స్. ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ మనీ, డబ్బుతో సంబంధం లేదు. అందుకని మీరు దీనికి క్రియేటివ్ స్కిల్స్ చాలా అవసరం. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ డిఫెన్స్ మీకు చాలా అవసరం. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతాం. మీరు ఇందాక భావన వీళ్ళు మనకి దాన్ని ఏమంటాం, మార్చ్ పాస్ట్ చేస్తుంటే దట్ ఇట్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఆత్మవిశ్వాసం ఉంటే కానీ చేయలేదు. నాకు వాళ్ళు ఆత్మవిశ్వాసంతో నాకు గాడ్ ఆఫ్ ఆనర్స్ నాకు ఎలా సాల్యూట్ చేయాలో నాకు ఒకసారి తడపాటు పడ్డా. అంటే తను తిడదేవు, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు, నువ్వు సరిగ్గా పెట్టలేదు, నాకు నేను బలంగా చేస్తే నేను నేర్చుకోలేదు స్కూల్లో సరిగ్గా. సో అట్లాగే మీరు ప్రతిదీ యూ కెన్ టీచర్స్, నేను నేర్చుకుంటాను మీ దగ్గర నుంచి. అలాగే మార్షల్ ఆర్ట్స్ ఒకటి మీరు చదవండి. వీటితో పాటు కేవలం 4 గోడలు పరిమితం అవ్వకండి, బయటికి రండి ఒకసారి. యూ ప్లే స్పోర్ట్స్, ఏదో మీకు ఇష్టమైన స్పోర్ట్ ఏదో ఒకటి. యోగా, అన్నిటికీ మించి మీరు కల్చరల్ అండర్స్టాండింగ్ చాలా ఎసెన్షియల్. మన విదేశాలకు పారిపోలేము, అందరం ఇక్కడే బతకాలి. ఇక్కడ ఎంత బలంగా బతకవచ్చు అని కూడా మీరు ఆలోచించండి. Teachers are there to guide you. So visual thinking is very, very essential for your growth. అలాగే ఇన్నోవేషన్, మీకు చిన్నప్పటికి మీ స్కూల్స్కి మీరు ఏమేమి కొత్తవి కనిపెట్టగలరు, ఉన్న సమస్య అదే, దీనికి ఎలా పరిష్కారం వెతకగలరు, బాత్రూంలో పెచ్చులు ఊడిపోయినాయి, దీనికి కొత్తగా ఏం చేయొచ్చు, మీరు పరిష్కారాలు కనిపెట్టండి. తక్కువ డబ్బులతోటి ఇలాంటి రిపేర్లు చేయొచ్చు. ఇవి బోల్డ్ ఉన్నాయి. అలాగే మీకు ప్రకృతి పర్యావరణానికి మీరేం చేయగలరు. ఎందుకంటే మీకున్నంత థింకింగ్ పెద్దవాళ్ళు ఉంటుంది. ఆల్రెడీ సెట్ థింకింగ్లో వెళ్ళిపోయారు, ఒక స్టాండర్డ్ థింకింగ్. పొద్దున్నే లేకుండా ఈ పని చేయడం అయిపోతుంది. బట్ కిడ్స్ ఆర్ నాట్ లైక్ దట్. మీరు ఇవన్నీ ఇన్నోవేషన్ చాలా చాలా ఎసెన్షియల్. మీరు ఇవన్నీ మీ పరిష్కారాలు మీరు ఎదగడం దగ్గర నుంచి కానీ, మీరు ధైర్యంగా ఉండటం దగ్గర నుంచి కానీ, మీకు ఇబ్బంది ఏం లేదు కదా. మీరు స్కూల్కి వెళ్తుంటే ఎవరు ఏడిపిస్తున్నారో మిమ్మల్ని, మీకు అలాంటి ఇబ్బందులే లేవు కదా. ఫైన్. అలాంటి ఇబ్బందులు ఏముంటే మీరు అధికారులు చెప్పండి, మీరు టీచర్స్ చెప్పండి. అన్నిటికంటే కూడా ఇంట్లో మీ అమ్మ నాన్న, మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని క్షేమంగా ఉండమని పెట్టారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ దయచేసి మీరు అందరికీ తెలియచేయండి. ఇట్స్ ఆల్సో అధ్యాపకులు, ప్రిన్సిపల్ గారి బాధ్యతలు కూడా.
ఏదున్నా సరే దృష్టికి తీసుకురండి, మీరు భయపడకండి, మీరు క్షేమంగా ఉండండి. అలాగే మిమ్మల్ని మీ బాత్రూమ్స్లో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అలాగే కొన్ని చోట్ల ఆకతాయిలు ఏమన్నా ఇట్లాంటి కెమెరాస్ ఏమైనా పెడుతున్నారో కూడా చెక్ చేసుకోండి ఒకసారి. దీన్ని స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకులు కూడా చెప్తున్నాను, ప్రిన్సిపల్ గారికి కూడా. వాళ్ళు క్షేమంగా ఉండాలి, దయచేసి ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఆడపిల్లల భద్రత చాలా ముఖ్యం. ఇంకా మీ అందరికీ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తూ, మీరు అద్భుతమైన ప్రగతి సాధించాలి, డెవలప్మెంట్ సాధించాలి. 2047కి మీరు అందరూ శాస్త్రవేత్తలు, గొప్ప వ్యక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.